మరొకసారి అందరికీ నా వందనాలండి. నెట్వర్క్ సరిగా లేక ఇంతకుముందు మళ్ళా కొద్దిగా టైం వేస్ట్ అయింది. ఈ భూమి మీద విశ్వాసమైన మనము ఎలా జీవించడం ద్వారా పరలోక తండ్రిని మహింపరుస్తాం అన్నది రెండవ వర్తమానంలో మనం చెప్పుకుంటున్నాం. క్రైస్తవ లోకంలో ప్రభువును వెంబడించిన వారిలో గొప్పగా మనం చెప్పుకునే ఒక వ్యక్తి అపోస్తులైన పౌలు. అతను ప్రభువును వెంబడించారు. తిరిగి జన్మించింది మొదలుకొని కడ శ్వాస విరిచే వరకు కూడా యేసు ప్రభువారిని గొప్పగా వెంబడించి అనేకులకి సువార్త ప్రకటించి సంఘాలు కట్టి గొప్పగా సేవ జరిగించిన దైవజనుడు. అపోస్తులైన పౌలు సంఘాలకి ఒక సవాలు విసిరాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యంలో, నేను క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ప్రభువారు పౌలు గారు పిలుపునిచ్చారు. మనం ఎప్పుడైతే అపోస్తులైన పౌలును నడుచుకుంటామో పౌలును పోలి క్రీస్తును పోలి నడుచుకున్నట్టే. ఎందుకంటే పౌలు గారు క్రీస్తును పోలి నడిచాడు కాబట్టి సహోదరులారా, పౌలు గారు తన చివరి దినాల్లో చెప్పిన మాటలను బట్టి అతడు ప్రభు కొరకు ఎలా బ్రతికాడో మనం అర్థం చేసుకోవచ్చు. తద్వారా మన మట్టుకు మనం పరిశీలన చేసుకుంటూ నేటి దినాన మనం ప్రభు కోసం ఎలా బ్రతుకుతున్నాం అన్నది మనం పరిశీలన చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. చదవబడిన లేఖనంలో పౌలు గారు తన గత జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటున్నాడు. గతంలో ప్రభు కొరకు అతను ఎలా జీవిస్తూ వచ్చాడో సింహావలోకనం చేసుకుంటున్నాడు. ఇక్కడ పౌలు గారు వాడిన మాటలు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని. పోరాటం, పరుగు, విశ్వాసం కాపాడుకోవటం, వీటి మీద మనం ధ్యానం చేసుకుందాం. అయితే నేను ఈ వాక్యాన్ని 2 వర్తమానాలుగా చెప్పాలనుకున్నాను. ఈరోజు నా పరుగు కడముట్టించి తిని అన్న మాట మీద మనం ధ్యానం చేసుకుందాం. నా పరుగు కడముట్టించి తిని. పౌలు గారు ఏ విషయాల్లో ప్రభు కోసం పరుగు పెట్టాడు. నేటి దినాన విశ్వాసమైన మనం కూడా ప్రభు కొరకు పరుగు పెట్టవలసిన పని ఏంటి అన్నది మనం పరిశీలన చేసుకుంటూ లేఖన భాగం నుండి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 4 కోణాల్లో 4 సంగతులుగా ఇవి మనం చూద్దాం. ఈ పరుగులో ఒకే పరుగు కానీ 4 కోణాలు ఇందులో ఉన్నాయి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వాక్యం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చూద్దాం. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటి యందు నా పరుగును. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటి యందు నా పరుగును. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదమిట్టింపవలన నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునట్లేదు. పౌలు గారు ప్రభు కొరకు జీవించట్లో, ప్రభుని పోలి జీవించట్లో ఆయన చేసిన పని ఏంటంటే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకు పరుగు పెట్టాడు. పౌలు గారు ప్రభు కొరకు సాక్షిగా పరుగు పెట్టాడు. యేసు ప్రభువారు కూడా తన 3.5 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యం గురించి ప్రజలకు బోధిస్తూ గ్రామాలు తిరుగుతూనే ఉన్నారు. అయితే ఆయన పంపబడిన పనిలో మొదటి ఉద్దేశంగా అబ్రహాం సంతానం ఇశ్రాయేలు ప్రజలకు ఆయన బోధిస్తూ వచ్చారు. వారి మధ్యలో ఉన్న సమరయులకు కూడా యేసు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. ఇలాగున యేసు ప్రభువారు మనం గ్రహించినట్లయితే ప్రతిరోజు కూడా ఆయన సువార్త ప్రకటించారు. అలాగే అపోస్తులైన పౌలు కూడా తన జీవిత కాలంలో ఈ సువార్త విషయమై సాక్ష్యం ఇవ్వడానికి, ప్రజలకు తెలియజేయడానికి పరుగు పెట్టినట్టుగా
మనం లేఖన భాగంలో చూస్తున్నాం. విశ్వాసి యొక్క ఈ పరుగులో ఏమండి, మనం ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి? ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇవ్వడం ద్వారా, సువార్త చెప్పడం ద్వారా అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన ఒక వ్యక్తి బ్రతుకుతాడు. యేసు ప్రభుని నమ్మిన నీవు, నేను, మనం ప్రభు గురించి ఇతరులకు ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలంటే మనుషులందరూ అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. కానీ మనం చెప్పే సువార్త, మనం ఇచ్చే సాక్ష్యం వారిని బ్రతికిస్తుంది. మీరు చెప్పండి, నేటి దినాన కరోనా వైరస్ గురించి భయపడిన వాళ్ళు ఎవరు? దానికి వచ్చిన వారి విషయంలో ఎంత తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారు? ఏమండి, వైరస్ కంటే పాపం ఇంకా భయంకరమైంది. ఈ వైరస్ మహా అవుతే శరీరాన్ని చంపిద్ది, కానీ పాపం ఒక మనుషుని యొక్క శరీరాన్ని, ఆత్మను కూడా నిత్య నాశనంలోనికి త్రోసివేస్తుంది. కాబట్టి ఒక మనిషి ఆరోగ్యం కోసం ఆరోగ్య సూత్రాలు ఏమైనా తెలిసినప్పుడు మనం వెంటనే వాట్సాప్ చేస్తూ ఉంటాం, పోస్టులు పెడతా ఉంటాం. మంచిదే, ఆరోగ్యం కావాలి, కానీ ఆత్మరక్షణ అంతకంటే ముఖ్యం. ఆరోగ్యం కంటే ఆత్మరక్షణ చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంత ఆరోగ్యం ఉన్నా ఏ రోజున మన ప్రాణం పోతుందో మనకు తెలియదు. ఈ లోకం మనకు అశాశ్వతం. కాబట్టి ఇది ఎరిగిన పౌలు గారు దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు పరుగు పెట్టాడండి. అతను రక్షించబడింది మొదలుకొని దమస్కులో 3వ దినాన్నే యేసయ్య క్రీస్తని ప్రజలకు బోధిస్తూ ఆయన నమ్ముకోమని అందరికీ ప్రకటిస్తూ వచ్చాడు. అందులో భాగంగా ఆయన ఖండాంతరాలు వెళ్ళి ఎన్నో ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తూ, ఎన్నిసార్లు ప్రమాదాలు ఎదురైనా సరే తను ఏమాత్రమో వెనక తీయకుండా, తన ప్రాణాన్ని ఏమాత్రమో ప్రియమైనదిగా ఎంచుకోకుండా ఈ పనిని నెరవేర్చాలని, ముగించాలని ఆయన పరుగు పెడుతూ వచ్చాడు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వీడియో వింటున్నవారు, చూస్తున్నవారు, యేసు ప్రభు గురించి మీరు ఏమైనా సువార్త చెప్తారండి? ఎవరికైనా తెలియని వాళ్ళకి సాక్ష్యం ఇస్తారా? ప్రభు గురించి మాట్లాడతారా ఇతరులతో? కొంతమందికి యేసు ప్రభు గురించి మాట్లాడాలంటే సిగ్గు. మనం సిగ్గుపడవలసిన వ్యక్తి కాదండి యేసు ప్రభు, అతిశయించదగిన వ్యక్తి. మనం ప్రభువును బట్టి అతిశయించాలి. మన ప్రభు వంటి వాడు ఎవడున్నారు ఈ లోకంలో? మన ప్రభువుతో పోలిస్తే పరిశుద్ధుడు ఎవడు? మన ప్రభువుతో పోలిస్తే సర్వశక్తి గలవాడు ఎవడు? ప్రభువును బట్టి మనం అతిశయించాలండి. ఆయన గురించి మనం మాట్లాడాలి, పాడాలి, కీర్తించాలి. మహా సమాజంలో ఎలుగెత్తి ఆయన గురించి మనం మాట్లాడాలి. ప్రభువుని గురించి మాట్లాడడానికి సిగ్గుపడేవారి గురించి ప్రభు 2వసారి వచ్చినప్పుడు సిగ్గుపడతానని చెప్పాడు. నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడేవాడు ఎవడో? మనుష్య కుమారుడు దేవదూతలతో వచ్చినప్పుడు తండ్రి ఎదురు వాడి గురించి సిగ్గుపడతాడని చెప్పాడు. ఏమి, మనం ప్రభు గురించి సిగ్గుపడిన అవసరం లేదు. సువార్తను గురించి మనం సిగ్గుపడిన అవసరం లేదు. అది అన్ని జనులకి వెర్రితనమే కావచ్చు, నరకానికి పోయేవాడికి అది వెర్రితనంగా కనపడించవచ్చు. కానీ నమ్మిన ప్రతి వారిని రక్షించడానికి సువార్త దేవుని శక్తి. కాబట్టి దాని గురించి మనం ప్రజలకు సువార్త ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఏమండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యంలో పౌలు గారు అన్నాడు ఫిలిప్పీ సంఘస్థులతో, ఫిలిప్పీ పత్రిక 2:14లో, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగినట్లు సణుగులు, సంశయములు మాని సమస్త కార్యములు చేయడి. ఎట్టి జనం మధ్య మూర్ఖమైన వక్రజనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. వక్ర జనం మధ్యలో రక్షించబడిన మనము దేవుడి వాక్యాన్ని చేత పట్టుకోవటం అంటే దాన్ని అనుసరించటం, దేవుడి వాక్యాన్ని గైకొంటూ ఈ లోకంలో జ్యోతుల వలె, చీకట్లో జ్యోతుల వలె ఉన్నాం. కాబట్టి సహోదరులారా, మనం ఇచ్చే సాక్ష్యం, మనం చెప్పే సువార్త ఒక వ్యక్తిని ఆత్మలో బ్రతికిస్తుంది. ఎందుకు వక్రజనం మధ్యలో మనం జీవవాక్యాన్ని చేతి పట్టుకుని నిలబడాలి, బ్రతకాలి? ఎందుకంటే వాళ్ళని మనం బ్రతికించడం కోసం. మనం ప్రభు కొరకు బ్రతకడం ద్వారా అనేకుల్ని ఆత్మలో బ్రతికించి నిత్య జీవానికి వారసులు చేసిన వాళ్ళం అవుతాం. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యంలో యేసు ప్రభువారు అక్కడ ఆజ్ఞాపించారు, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉండుడి అని. ఆయన ఇచ్చిన ఆజ్ఞ కుదిరితే చేయమన్నది కాదు, ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేయాలి.
ఇందాక మొదటి వర్తమానంలో సోమరుల గురించి చెప్పాను. సోమరులుగా దేవుని పిల్లలు ఉండకూడదని. అలాగే బాధ్యతగా ఉండాలి దేవుని పిల్లలు. బాధ్యత లేని దేవుని పిల్లలు ఎవరంటే, ఎంతసేపు మందిరానికి వస్తారు లేదా వాక్యం వింటారు వెళ్ళిపోతారే తప్ప పరలోకపు తండ్రి గురించి, ఆయన పనుల గురించిన ఆలోచన కానీ, మాట కానీ, ప్రస్తావన కానీ ఏమీ తీసుకురారు. పాస్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు, దేవుడి పని ఏం జరుగుతుంది, ఎలా చేద్దాం అన్న ఆలోచన, మాట ఎవరు నోట రాదు. బాధ్యత గల పిల్లలైతే వారు అడుగుతారు, ఆలోచన చేస్తారు, ఒకరినొకరు పురుకొల్పుకుంటారు. మీరు ఎలా ఉంటున్నారు, బాధ్యత గల పిల్లలేనా? ఇంకెంతసేపు సంకనెత్తుకునే పిల్లల్లాగా ఉంటారా? సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలైందని మీరు రక్షించబడి ఇంకా చిన్న పిల్లల్లాగా ఏదో చంకనెత్తుకునే పిల్లల్లా ప్రవర్తిస్తారా? సంవత్సరాలు దొల్లుతున్నా ప్రభు కోసం ఏమీ పని చేయరా? ఈ ప్రభు కొరకు పని చేయని విశ్వాసులు సేవకులకి ఇబ్బందిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఎంతసేపు చంకనేసుకుని తిరగాలన్నమాట. దేవుని పిల్లలంగా మనం బాధ్యత గలవారుగా ఉండాలి. బాధ్యత గల దేవుని పిల్లలు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే ఇది ఆయన ఆజ్ఞ. ఆయన సిలువలో ఒక మానవుడు రక్షించబడడానికి అవసరమైన బలియాగమంతా, విమోచన కార్యమంతా నెరవేర్చారు. కానీ దాన్ని ప్రజలకు అందించవలసిన పని నేటికి మిగిలి ఉంది. యేసు ప్రభు నమ్మటం ద్వారా, కేవలం నమ్మటం ద్వారా కృపచేత క్షమించబడి రక్షించబడే ఆ కార్యాన్ని దేవుని ఎరగని ప్రజల దగ్గరికి మనం చేరవేయవలసిన బాధ్యత సంఘానికి, ప్రతి విశ్వాసికి దేవుడు చేత అనుగ్రహించబడింది. మీరు గనక సువార్త చెప్తున్నవారైతే పరలోకపు తండ్రిని మీరు మహింపరుస్తున్నారు. ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేస్తూ వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్తున్నప్పుడు, ఒకవేళ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, నమ్మటం నమ్మకపోవటం రక్షించబడటం మన చేతిలో లేదు. చెప్పటం వరకే మన పని. వారి కొరకు చెప్పి, వారికి సువార్త చెప్పి, వారి కోసం రహస్యమందు ప్రార్థన చేస్తాం, అంతే మన పని. రక్షించుకునేవాడు ఆయన. ఆయన వాక్యాన్ని ఫలించేలాగా నీరు కట్టేవాడు ఆయన. మనం వంతు ఏంటంటే సాక్ష్యం ఇవ్వాలి. ఏమండి, పౌలు గారు తిమోతితో తన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వాక్యంలో 5వ వాక్యంలో ఆయన రెట్టించి చెప్తా ఉంటాడు. ఏమనంటే, వాక్యం ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము. వాక్యం ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, బుద్ధి చెప్పు అన్నాడు. 5వ వాక్యంలో అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తికును పనిచేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు. తిమోతికే కాదు, మనందరికీ చెప్తున్నాడు ఈ పని. ఆయన ప్రభు కొరకు సువార్త చెప్పండి. సువార్త చెప్పడానికి సిగ్గుపడకండి. అపోస్తలుల కార్యం 1:8 యెరూషలేములో యోదయ, సమరయ, భూదిగంతాల వరకు అన్నాడు కదా ఆయన. అంటే ఉన్న ఊరు, పక్క ఊరు, వేరే జాతి, భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలి. మనకు తెలిసిన సర్వలోకం ఎవరంటే, తెల్లారు లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు నీకు ఎవరైతే పరిచయం అవుతున్నారో, నీవు ఎవరి మధ్యలో అయితే పని చేస్తున్నావో, ఎవరి మధ్యలో అయితే సంచరిస్తూ ఉన్నావో వారే నీ సర్వలోకం. వారందరికీ ప్రభు గురించి సువార్త మాట్లాడు. ఒకవేళ మీకు అవకాశాలు రావట్లేదా, ప్రార్థన చేయండి, ప్రభు అవకాశాలు ఇస్తాడు. బాధ్యత గల విశ్వాసులు ప్రతి పరిస్థితిని అవకాశంగా మలుచుకుంటారు. తెలివైన సువార్తికులు ప్రతి పరిస్థితిని కూడా అవకాశంగా మలుచుకుని సువార్త చెప్తారు, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా. కాబట్టి ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలి, సువార్త విషయమే సాక్ష్యం ఇవ్వాలి. పౌలు గారు ఈ విషయంలో పరిగెత్తాడు. గుర్తుంచుకోండి, యేసు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞలో మీరు వెళ్ళండి, వెళ్ళి చెప్పాలి, అంతేగాని అలా వచ్చిన తర్వాత కాదు. పౌలు గారు వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి అప్పుడు సువార్త చెప్పాడు. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి కూడా, వేరే దేశం, వేరే భాష అయినా సరే వాళ్ళని పలకరించి పౌలు గారు సువార్త చెప్పినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. కాబట్టి సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో పౌలు గారు ఆయన పరుగు పెట్టాడు. రెండవదిగా పౌలు గారు పెట్టిన పరుగులో ఇంకొక కోణం, ఫిలిప్పీ పత్రిక
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యంలో ఆ మాట మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ పరుగు దేనికోసమంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందాలని. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందాలని పరిగెడుతున్నాను అన్నాడు పౌలు గారు. ఏమండి, బహుమానం పొందాలి. క్రీడల్లో, ఆట పోటీల్లో బహుమతి పొందాలంటే దానికి తగినట్టుగా పరిగెత్తాలి. ఎందుకంటే చాలామంది పరిగెడతారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. పౌలు గారు దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం పొందాలని పరిగెడుతున్నాడు. ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం పొందాలంటే ఏం చేయాలి? దేవుని ఉన్నతమైన పిలుపునకు తగినట్టుగా మనం జీవించాలి. దేవుని ఉన్నతమైన పిలుపు బైబిల్లో మనం చూస్తాం. పరలోకపు పిలుపుతో దేవుడు మనల్ని పిలిచెను. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, పరిశుద్ధ సహోదరులారా, ఏమండి, పరలోక సంబంధమైనది ఆ పిలుపు. ఎవరికంటే పరిశుద్ధ సహోదరులకి. ఆ పిలుపుకు తగినట్టుగా మనం ఉన్నతమైన జీవితాన్ని జీవించినప్పుడు దానికి మనం బహుమానం పొందుతాం. పౌలు గారు ఆయన ప్రభు కొరకు జీవిస్తూ, ఉన్నతంగానే జీవిస్తూ అనేకమైన విజయాలు సాధించినట్టుగా మనం చూస్తాం. మనం ఇక్కడ ఒక హెచ్చరికను గుర్తుంచుకోవాలి. ప్రభు కోసం మనం పరిగెత్తుతూ, ఉన్నతమైన పిలుపు కోసం మనం పరిగెత్తుతున్నప్పుడు అపవాది మన ప్రక్కల నుండి మనం యేసు ప్రభు వైపు చూస్తూ పరిగెత్తుతూ ఉంటాం. కానీ వాడు మన ప్రక్కన ఈ లోక సంబంధమైన ఆశలు చూపిస్తూ మన దృష్టి లేదా మన చూపు ప్రభు మీద కాకుండా ఈ లోక సంబంధమైన వాటికి ఎలా తిరిగిపోయేలాగా వాడు మన దృష్టిని మలుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం ఇక్కడ పొందవలసిన హెచ్చరిక ఏంటంటే, ఉన్నతమైన పిలుపుకు ఆ గురువు వైపుకి మనం పరిగెడుతున్నప్పుడు అపవాది వాడి తంత్రాల్లో భాగంగా మనల్ని మరులు కొల్పడానికి ఈ లోక సంబంధమైన వాటిని చూపిస్తూ ఉంటాడు. చాలామంది ఆ ఉచ్చులో పడి మొదట్లో పరుగు బాగానే ప్రారంభించారు. యేసు ప్రభు కోసమే బ్రతకాలి, సావైనా బ్రతుకైనా ప్రభు కోసమని. కానీ కొంత లెక్క బాగానే పరిగెత్తిన తర్వాత పర్వాలేదు, నేను చాలా ముందుకు వచ్చేసాను, ఇంకా ఎంతోమంది నా వెనకాల ఎక్కడెక్కడో ఉన్నారు అని మళ్ళీ పక్కల వైపు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు నేటి దినాన్ని. ఏమండి, పౌలు గారు విశ్వాసిగా, ఏమండి, సేవకుడుగా దేవుడి కోసం జీవించి అనేకమైన విజయాలు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఎన్నో సంఘాలు కట్టాడు. ఎంతోమంది అన్ని జనుల్ని దేవుళ్ళలోకి నడిపించాడు. ఈ విజయాలన్నీ ఏం చేస్తాయి మనల్ని? కొన్నిసార్లు మనం కూడా కొంతమందికి దేవుడి గురించి చెప్పి ప్రభులోకి నడిపిస్తాం. నా ద్వారా మందిరంలో వాళ్ళు నమ్ముకున్నారు, వీళ్ళు నమ్ముకున్నారు, మా ద్వారానే చర్చకొచ్చారు, ఆ కుటుంబాలన్నీ మా ద్వారానే మారినాయి అని అనిపించినప్పుడు లోపల ఏమనిపిస్తుంది అంటే, నేను పర్వాలేదు అని మనమే అభినందించేసుకుని మనం పరిగెత్తవలసినంత రీతిలో పరిగెత్తాం. ప్రభు కొరకు వెంబడింపవలసిన రీతిలో వెంబడించాం. ఏమంటే, మనం సాధించిన విజయాలు, కొంతమంది సేవకులు చర్చిలు కట్టగానే, మందిరం కట్టగానే పర్వాలేదు, మేము చాలా మంచి సేవ చేసేస్తున్నాం, చాలా మందిరాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి అనే వాళ్ళు లేకపోలేదు. మన విజయాలు మన పరుగుకి ఆటంకం కాకూడదు. పౌలు గారు ఏమన్నాడు దాని గురించి? వెనకున్నవి మరిచి ముందున్న వాటి కోసం నేను వేగిర పడుతున్నాను. వెనకున్నవి మరిచి, వెనకాల ఏమున్నాయి ఆయనకి? ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతోమందిని రక్షించాడు, ఎంతోమందిని సేవలోనికి పురుకొల్పాడు, సేవకులుగా తర్పీదునిచ్చాడు, సేవకులుగా సంఘాల్లో స్థిరపరిచాడు. ఎంతో ఉన్నతమైన సేవను పౌలు గారు జరిగించాడు. కానీ వాటన్నిటినీ మరిచి, ఏమండి, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని ఉన్నతంగా జీవిస్తూ ముందుకే కొనసాగినట్టుగా పౌలు గారిని మనం చూస్తున్నాం. చిన్న చిన్న పనులకే చాలాసార్లు మనం తృప్తి పడిపోతూ ఉంటాం. ఏమండి, బాధాకరం ఏంటంటే, ప్రభు మన కోసం ఎన్ని పనులు చేసినా మనకు తృప్తి ఉండదు. మనం ప్రభు కోసం చేసిన చిన్న చిన్న పనులు, కొన్నిసార్లు మందిరంలో ఏదైనా శుభ్రం చేసే పని, ఏమన్నా మీటింగ్లప్పుడు, కార్యక్రమాలు, పనులు చేసేటప్పుడు
అవి చేసి పర్వాలేదు నేను దేవుడి పని చేసేస్తున్నాను అనుకుంటారు. మంచిదే, చెయ్యాలి. కానీ గుర్తుంచుకోండి, అక్కడతో మీరు ఆగొద్దు. కడమట్టుకు, కడ శ్వాస విరిచే వరకు ప్రభు కొరకు మనం పని చేయాలి. ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం కోసం వేగిరపడుతూ పరిగెత్తాలి. దానికి తగినట్టుగా ఉన్నతమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ పౌలు గారు పరిగెత్తాడు. వెనకున్నవి మరిచాడు. ఎన్నో జయాలు ఉన్నాయి, అవి తాన్ని ఆపలేదు. చాలు అనే మాట రాలేదు. వృద్ధాప్యం వచ్చింది, ఆరోగ్యం పాడైంది, అయినా సరే అతడు ఆగలేదు. ఉన్నతమైన పిలుపుకి ముందుకే కొనసాగిపోయినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి పిలుపుకు తగినట్టుగా మనం పరిగెత్తినప్పుడు ఆ ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానాన్ని మనం పొందుతాం. కాబట్టి మూడవ సంగతిని మనం చూద్దాం. పౌలు గారు తన పరుగులో మూడో కోణం ఏంటంటే ఇదే. ఫిలిప్పీలో మరలా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25, 26. 25, 26. 9వ అధ్యాయం 25, 26. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఈ గురికి ఒక ఉద్దేశం ఉంది. పౌలు గారి యొక్క గురి యొక్క ఉద్దేశం ఏంటి? ఇందాక అనుకున్నాం, ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం అని. ఆ ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం కోసం ఉన్నతమైన రీతిలో దానికి తగినట్టుగా పరిగెత్తాడు, వెనకున్నాయి మరిచి. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యంలో ఈ ఉన్నతమైన మరి పరుగులో, ఈ 3వ సంగతిలో, ఈ పరుగులో ఉద్దేశం ఏంటంటే 9వ వాక్యం, క్రీస్తును సంపాదించుకొని. ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తుని సంపాదించుకొని. నేడు దినాన్ని ఎవరిని సంపాదించుకున్నా? చాలామంది విశ్వాసులు లోకస్తుల వల్లే మారిపోతున్నారు, భూ సంబంధులుగా మారిపోతున్నారు, గురి మర్చిపోతున్నారు. ఇది ఎంతో దుఃఖకరం. ప్రారంభించినప్పుడు చక్కగానే ప్రారంభించారు. దేవుడు దీవిస్తాడండి ఆయన పిల్లల్ని, తప్పకుండా దీవిస్తాడు. అయితే దేవుని దీవెనలు మన గురిని పక్కకి తప్పించకూడదు. ఆ గురిని చేరటకు ఇంకా ఉన్నతమైన రీతిలో మనం ముందు కొనసాగాలి తప్ప దేవుని ఆశీర్వాదాలు మన పరుగుని బలహీనపరచకూడదు. ఓసారి ఒక సహోదరి మందిరానికి రావట్లే. ఎందుకంటే చిన్నపిల్లలు కదా అన్నయ్య, మందిరానికి కుదరదండి. అంటే చిన్నపిల్లలు మందిరానికి ఆటంకం అంటే ఆటంకమంది. అంటే ఇప్పుడు దేవుడిచ్చిన పిల్లలు దేవుడి సన్నిధికి ఆటంకమా? రావచ్చు, ఏ గుమ్మం దగ్గర కొంచెం బయట వైపు కూర్చుని వినొచ్చు. ఏమండి, హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇబ్బంది అయినా ఓర్చుకోమా? బస్సుల్లో ప్రయాణాల్లో ఓర్చుకోమా? మందిరంలో ఓర్చుకోలేరా కొంచెం ఇబ్బందిని? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు దేవుడిలో కొనసాగడానికి ఉపయోగపడాలి, కానీ ఆటంకపరచకూడదు. పౌలు గారి యొక్క గురి ఏంటంటే క్రీస్తును సంపాదించుకొని. క్రీస్తుని ఎలా సంపాదించుకుంటాడు? పునరుత్థానుడైన ప్రభువును సంపాదించుకోవాలని పౌలు గారి గోల్. శరీర రీతిగా ఉన్న, శరీరధారిగా ఉన్న క్రీస్తును కాదు ఆయన గోల్. ఆయన క్రీస్తును సంపాదించుకుని ఆయన యందు అగపడు నిమిత్తము. 9వ వాక్యంలో క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు యేసునందుల విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడిని ఆయన యందు అగపడు నిమిత్తము. ఆయన యందు అగపడు నిమిత్తము. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై. ఆయన యందు అగపడు నిమిత్తము, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగటి ఎట్టిదో. ఆయన శ్రమలలో పాలివాడనై ఒకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఈ లోకం పెంటగా నష్టంగా ఎంచబడినంతకాలం క్రీస్తును సంపాదించుకునే వాళ్ళకి క్రీస్తు విలువ తెలియదండి. క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటారు, కానీ ఆ విలువ తెలియనప్పుడు ఎలా సంపాదించుకుంటారు? పౌలు గారు పునరుత్థానుడైన ప్రభువును సంపాదించుకోవాలని, ఆయన యందు అగపడాలి, నీతి గలవాడే. ధర్మశాస్త్ర నీతి కాదు, విశ్వాసం వల్ల కలిగే నీతితో
ఆయన యందు అగపడాలి, సమస్తము ఆయనై ఉండాలి. నా సమస్తము ఆయనై ఉండాలి, నాలో ఆయన అగపడాలి, ఆయనలో నేనుండాలి. పౌలు గారి యొక్క అంతరంగం ఇది. ఆయన నీతి గలవాడిన ఆయన యందు అగపడాలి, ఆయన నా సమస్తమై ఉండాలి, ఆయన నాలో అగపడాలి, నేను ఆయనలో అగపడాలి, నేను ఆయనలో ఉండాలి. ఇలా జరగాలంటే వాటికి వేరే మార్గాలు లేవు. ఆయన శ్రమలలో పాలువారు అవ్వాలి. ఆయన శ్రమలలో పాలువారైనప్పుడు ఏమండి, ఆయన మరణంలో సమానానుభవం గలవారైనప్పుడే ఇది సాధ్యం. ఆయన శ్రమలలో పాలువాడగట ఎట్టుదో, ఆయన మరణంలో సమానానుభవం గలవాడే ఎట్టుదో, దానికోసం ఆయన పరిగెడుతున్నాడు, క్రీస్తును సంపాదించుకోవడానికి. అదే సమయంలో ఆయన శ్రమలలో పాలువాడై పరిగెత్తుతున్నాడు, ఆయన మరణంలో సమానానుభవం గలవాడై పరిగెత్తుతున్నాడు. నేటి దినాన్న ప్రభు కొరకు జీవించే జీవితంలో కొంచెం శ్రమ, కొంచెం ఇబ్బంది చాలామందికి ఎంత కష్టంగా ఉంటుందో. ఈ భూమి మీద ఏనాడు శ్రమలు రానట్టు, ఏ ఇబ్బంది భూమి మీద రానట్టు. ఏమండి, మనం పొట్ట కోసం బ్రతికే బ్రతుకులో కూడా శ్రమలు లేవా? శరీర రీతిగా ఒకవేళ ఇంట్లో ఉంటున్నా మీకు ఇబ్బందులు లేవా? ప్రభు కోసం మాత్రం చిన్న ఇబ్బంది రాకూడదు, చిన్న శ్రమ రాకూడదు. ఎంత దుఃఖకరం అండి. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు బాధ వేస్తుంది, ఆయన వినండి. బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఎన్ని గంటలైనా కూర్చుంటారు. మందిరంలో ఎప్పుడన్నా ఒక పావు గంట ఆలస్యమైతే ఎంత కష్టంగా ఉంటుందో. హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు ఎంతసేపు చీటీ రాపైన కూర్చుంటారు. రాత్రులు దోమల్లో కూడా కూర్చుంటారు. మీటింగులకు రావాలంటే ఎంత కష్టమో. కొంతమందికి మందిరానికి రావడం కష్టం. దేవుడిచ్చిన సర్వ సమృద్ధి వాళ్ళని భక్తిహీనులుగా చేస్తుంది ఈ రోజున. ప్రస్తుతం మనకి మందిరం లేదు, సహవాసం లేదు, ఎంత దుఃఖకరం. అవును, మీకు ఎందుకు మందిరం? సమయానికి రారు, వచ్చిన శ్రద్ధగా వినరు, వస్తారు వెళ్ళిపోవడం మీద మనసు. వెళ్ళామన్న మొక్కుబడి తప్ప క్రియ జరగదు. ఎందుకు రావాలి మందిరం? ఎందుకు ఇవ్వాలి దేవుడు మందిరం? అందుకే మోతేసాడేమో. ఇది ఎంత దుఃఖకరం. ఎప్పుడన్నా సువార్త చెప్దాం రండి అంటే ఎంత కష్టమో సువార్తలు చెప్పడానికి. ప్రభు కొరకు కొంచెం శ్రమ, కొంచెం ఇబ్బంది సహించమండి. ఆయన మన సృష్టికర్త, ఆయన మన రక్షకుడు, ఆయన మన పోషకుడు, అన్నీ ఆయనే. కానీ ఆయన కోసం కొంచెం శ్రమ పడడానికి ఇష్టం ఉండదు. ఎంత దుఃఖమో. పౌలు గారు క్రీస్తు శ్రమలలో పాలుపడేటి ఎట్టుదో దాంట్లో పరిగెత్తాడు. ఆయన మరణంలో సమానానుభవం గలవాడే అయితే ఎట్లుంటుందో అది ఎరుగుతూ పరిగెత్తాడు. ఆయన గురి క్రీస్తును సంపాదించుకోవాలి, ఆయన నీతిని సంపాదించుకోవాలి. కాబట్టి లోక సంబంధమైన వాటన్నిటినీ, తనకి లాభకరముగా ఉన్న వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. బాధ ఏంటంటే క్రీస్తుకు సంబంధించినవన్నీ మనందరికీ ఎంతో ఇబ్బందిగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. లోక సంబంధమైనవి ఎంతో ఆహ్లాదంగా, సంతోషంగా అనిపిస్తాయి కదా. ఇది ఎంతో దుఃఖకరం. దయచేసి మనం మార్చుకుందాం, సరి చేసుకుందాం. ఏమండి, పౌలు గారు క్రీస్తును సంపాదించుకుని ఆయన శ్రమలలో, ఆయన మరణంలో పాలువాడై ఉండటం, సమానానుభవం గలవాడై ఉండటం, ఎట్టుతో ఎరుగు నిమిత్తం పరిగెడుతున్నప్పుడు ఈ క్రమంలో పౌలు గారికి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఓ పక్క ఆరోగ్యం సరిలేదు. తిమోతి 2వ పత్రిక 1:15 విశ్వాసులందరూ ఆయన విడిచి వెళ్ళిపోయారు. దేవదూతలు కూడా ఆయనకి సహకరించట్లా. సువార్త పని దేవదూతలది కాదుగా, సేవకులదే, ఆయన పిల్లలదే. దేవదూతలకి మనుషులకి వేడుకగా ఉన్నామన్నాడు. వేడుకంటే మమ్మల్ని ఒక ఎంటర్టైన్మెంట్ కింద చూస్తున్నారు దేవదూతలు. మనుషులు మేము వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళ కనిపిస్తున్నాం అన్నాడు ఈ పరుగులో. కొన్నిసార్లు వెర్రోళ్ళ కింద, పిచ్చోళ్ళ కింద కనిపిస్తాం మేము. కానీ ప్రభు కొరకు పరిగెత్తే పరుగులో ఒక గురి ఉంది, క్రీస్తును సంపాదించుకుని. తప్పదు, మనం కూడా గ్రహించుకుందాం, నేర్చుకుందాం. 4వది చివరిగా అపొస్తలుడైన పౌలు
ప్రభు కొరకు పరిగెత్తిన పరుగులో 4వ సంగతి ఏంటంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం. గలతీ పత్రిక 5:7. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అటకించెను? సత్యానికి విధేయులై పరిగెత్తడం. ప్రభు కొరకు పరిగెత్తే పౌలు గారు సత్యానికి విధేయుడవుతూ పరిగెత్తాడు. కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిగెత్తాడు. ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానం కొరకు పరిగెత్తాడు. క్రీస్తును సంపాదించుకుని ఆయన యందు అగపడాలని పరిగెత్తాడు. అలాగే సత్యానికి విధేయుడవుతూ ఆయన పరిగెత్తాడు. తిరిగి జన్మించింది మొదలుకొని కడశ్వాస విడిచే వరకు కూడా సత్యానికి విధేయుడిగా జీవించటం చాలా ప్రాముఖ్యం. కొంతమంది దేవుని గూర్చిన సత్యం తెలిసి వాక్యానుసారం ఏదో, వాక్యానికి వ్యతిరేకమైందో ఏదో తెలిసి కూడా సత్యానికి విధేయత చూపకపోవడం చాలా దుఃఖకరం. ఇక్కడ పౌలు గారు గలతీ సంఘస్థులను అంటున్నాడు, మీరు సత్యానికి విధేయులవుతూ పరిగెత్తారు, బాగానే పరిగెత్తుతూ వచ్చారు, ఎవడు అడ్డగించాడు మిమ్మల్ని అన్నాడు ఆ పరుగులో. నేటి దినాన్న సత్యానికి విధేయులు కాకుండా ప్రభు కొరకు పరిగెత్తి ఈ పరుగులో అడ్డగించేవి ఏంటో తెలిసిన మొహమాటం, తప్పుడు బోధని తెలుసు, వాక్యానికి వ్యతిరేకమని తెలుసు, అయినా కానీ శ్రద్ధగా వింటారు కొంతమంది. అతగాడు తప్పుడు బోధకుడు. గుర్తుంచుకోండి, తప్పుడు బోధ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మొత్తం అంతా తప్పు చెప్పరు. మొత్తం అంతా తప్పు చెప్తే మీరు ఎందుకు వింటారు, నేను ఎందుకు వింటాను? తప్పుడు బోధ చేసేవాళ్ళు అక్కడక్కడ రైట్ చెప్తారు, కానీ మొత్తానికి తప్పుదారిలోకి తీసుకెళ్తారు. ఆగిపోయిన గడియారం కూడా 2 సార్లు రైట్గా చూపిస్తుందని జూడ్డన్ గారు అంటూ ఉంటారు. ఏమంటే ఆగిపోయిన గడియారం 2 సార్లు కరెక్ట్గానే చూపిస్తుంది అంట. ఎప్పుడు? అది ఎక్కడైతే ఆగిపోయిందో అప్పుడు అక్కడ. అలాగే ఈ తప్పుడు బోధకులు వాళ్ళు అక్కడక్కడ మంచిగానే సువార్త బాగానే చెప్పినట్టుంటుంది, పరిశుద్ధత గురించి బాగా చెప్పినట్టుంటుంది, యథార్థత గురించి బాగానే చెప్పినట్టుంటుంది, కానీ దేవుని అందులో విశ్వాసం గురించిన విషయాల్లో, ఆయన కృపను గురించిన విషయాల్లో, ప్రాముఖ్యమైన సిద్ధాంతాల్లో వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. ఇలాంటి తప్పుడు బోధకుల్ని మనం తప్పుడు బోధల్ని ఖండించి వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళని అనుమతించకూడదు మన సంఘాల్లో కూడా వాక్యం చెప్పడానికి. పౌలు గారు సత్యానికి విధేయుడై జీవించాడు. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో ఆ తప్పుడు బోధకులు వచ్చినప్పుడు ఒక్క గడియ కూడా వాళ్ళకి లోబడడానికి ఇష్టపడలేదని ఇదే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు. ఒక్క క్షణం కూడా వాళ్ళకి లోబడడానికి ఇష్టపడలేదు, వాళ్ళు చెప్పింది వినడానికి ఇష్టపడలేదు. ఏమండి, నేటి దినాన్న చాలామంది అబద్ధ బోధలు లోకంలో, సంఘంలో చాలామంది అయిపోతున్నాయి. దానికి కారణాలు ఇవే: మొహమాటం, బంధుత్వం. వాళ్ళ బంధువులు వీళ్ళకి, కాబట్టి ఇప్పుడు ఆ తప్పుడు బోధని కాలం లేరు, ఎందుకంటే బంధువులు కదా. అలాగే మనుషులుగా భయం, అమ్మో ఎందుకు వచ్చింది ఏదోటి అంటారు అని భయం. ఏమండి, కానీ అసత్యాన్ని ఖండిస్తూ సత్యాన్ని ప్రత్యక్షపరిచి దానికి విధేయత చూపుతూ పౌలు గారు పరిగెత్తారండి. మనం ఎలా పరిగెత్తుతున్నాం? మన పరుగు దేనికోసం? నా పరుగు కడముట్టించి తిని అన్నాడు పౌలు గారు. అతగాడు మరి కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిగెత్తాడు. దేవుడు ఉన్నతమైన పిలుపు కొరకు తగిన బహుమానం పొందాలని పరిగెత్తారు. అలాగే క్రీస్తును సంపాదించుకుని ఆయన యందు అగపడాలని ఒక గురితో పరిగెత్తారు. అలాగే సత్యానికి విధేయుడవుతూ తిరిగి జన్మించింది మొదలుకొని కడశ్వాస విడిచే వరకు కూడా సత్య సంబంధమైన హితబోధకి అనుకూలమైన వాటికి విధేయత చూపుతూ పరిగెత్తాడు. అసత్యాన్ని ఖండించాడు, తప్పుడు బోధనని ఖండించాడు. గుర్తుంచుకోండి, మన ప్రభు యొక్క ఒక లక్షణం, నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. మనం సత్యాన్ని ప్రోత్సహించాలి, అదే సమయంలో అసత్యాన్ని ఖండించాలి. అసత్యాన్ని ఖండించకుండా చూడనటువంటి ప్రమాదం. సత్యాన్ని ప్రత్యక్షపరచాలి, అదే సమయంలో అసత్యాన్ని త్రోసివేయాలి, దాన్ని అంగీకరించకూడదు. మెట్టుకు సహోదరి సహోదరులారా, నేటి దినాన్న మనం ఎలా పరిగెడుతున్నాం? ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నాం? గుర్తుంచుకోండి, పౌలు గారు తన చివరి దినాల్లో అన్నారు ఈ మాట:
నా పరుగు కడముట్టించి తిని. వచ్చే వారం ఈ రెండో భాగాన్ని చూద్దాం. మంచి పోరాటం పోరాడితిని, ఏ విషయాల్లో పోరాడాడో, విశ్వాసం కాపాడుకుంటుని ఎలా కాపాడుకున్నారో వాటిని కూడా ఒకే వర్తమానంగా వచ్చే వారం మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయండి. ప్రభువా, మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేయుటకు నీవు నా చేతికిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహింపరిచాను తండ్రి అన్నారు. అలాగే రక్షించబడిన మమ్మల్ని నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి మమ్మల్ని నీ పిల్లలు అని మీరు చెప్పారు. మేము బాధ్యత కలిగిన పిల్లల వలె నీ ఆజ్ఞకు కట్టుబడి నిన్ను ప్రేమిస్తూ సర్వ సృష్టికి సువార్త ప్రకటించన్న మీ ఆజ్ఞలో భాగంగా నీ కృపా సువార్తను గురించి సాక్ష్యముడానికి పరిగెత్తిన పౌలు వలె, నీ ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానాన్ని పొందాలని పరిగెత్తిన పౌలు వలె, క్రీస్తును సంపాదించుకుని ఆయన యందు అగపడాలని గురి యొద్దకే పరిగెత్తిన పౌలు వలె, తిరిగి జన్మించింది మొదలుకొని కడశ్వాస విడిచిన వరకు సత్యానికి విధేయుడగుతూ పరిగెత్తిన పౌలు వలె మేము కూడా పరిగెత్తడానికి మా అందరికీ సహాయం చేయండి. బోధించి నన్ను ప్రశ్న కాకుండా నన్ను కరుణించండి. ప్రియమైన దేవా, వాక్యాన్ని విన్న సహోదరి సహోదరులందరినీ దీవించు, ఆత్మీయంగా బలపరచు. మీ కాపుదల భద్రత వారికి, వారి కుటుంబాలకి, వారికి కలిగిన అంతటికీ అనుగ్రహించండి. నాయనా తండ్రి, ఈ లాక్డౌన్ వల్ల, ఈ వైరస్ ప్రభావం వల్ల మా దేశం, మా రాష్ట్రం, ఇతర దేశాలు సహితం ఎంతో గందరగోళంలో ఉన్నాయి. నీ గొప్ప కనికరాన్ని బట్టి వైరస్ను నిర్మూలించండి. మెడిసిన్ అందుబాటులోకి రావడానికి, వైరస్తో బాధపడుతున్న వారు సహితం బ్రతికి స్వస్థత పొందడానికి దయచూపండి. దీని విషయమే పోరాడుతున్న ప్రభుత్వాన్ని, పోలీస్ సిబ్బందిని, అధికారుల్ని, నాయన వాలంటీర్స్ని, పారిశుద్ధ్య కార్మికుల్ని, వైద్య సిబ్బందిని నీ గొప్ప కనికరం చేత వారిని కాపాడు. వారు యాక్టివ్గా పనిచేయడానికి వారికి సహాయం చేయండి. ప్రియమైన దేవా, మరలా మా దేశంలో, మా రాష్ట్రంలో సమాధానకరమైన పరిస్థితులు దయచేయండి. ఎంతోమంది వలస కార్మికులు, రెక్కాడితే డొక్కాడని ప్రజలు, మా భారతీయులనైనా ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు ప్రభా. ఎంతోమంది వేదనతో ఉన్నారు నాయన. నీ కృపను బట్టి మేము సమాధానం కలిగి శాంతియుతంగా నెమ్మదిగానే మేము బ్రతుకుతున్నాం. కానీ చాలామంది ఎంతో వేదనకు ఉన్నారు. ఓ కృప కలిగిన దేవా, కరుణ వాత్సల్యము గల దేవా, నీ గొప్ప కనికరైన వారి మీదకి రానివ్వు. దాతలు అందించే సహాయాలు, ప్రభుత్వం అందించే సహాయాలు వారు అందుబాటులోకి వెళ్ళడానికి, అవి సద్వినియోగం అవడానికి సహాయం చేయండి. మెట్టుకు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కరుణించి మరలా సమాధాన సంబంధమైన పరిస్థితుల్లోనికి తీసుకురండి. మరలా మేము మందిరంలో కూడి నిన్ను ఆరాధించడానికి, మందిరంలో సహవాసంగా కూడి నీ వాక్యం ధ్యానించే సమయాలు త్వరగా అనుగ్రహించమని బ్రతిమలాడుతూ మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సమాధానము సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ వీడియోని ఫేస్బుక్లోనూ షేర్ చేయండి, యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి మీకు ఆ లింకులు పెడతాం. యూట్యూబ్లో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు నేను యూట్యూబ్లో పెట్టి డైరెక్ట్గా మీకు వస్తాయి. ఆత్మీయంగా ఎదగాలనుకునే మనసున్న వారికి వీటిని మీరు వాట్సాప్లో పోస్ట్ చేయమని ప్రేమతో వేడుకుంటున్నాను. అలాగే ఈ ఆడియోలు కూడా వాట్సాప్లో పెడుతున్నాం. కొంతమందికి స్మార్ట్ ఫోన్ లేక వెళ్ళలేకపోతున్న వారు వాట్సాప్లో పెట్టిన ఆడియోలు కూడా వినాలని ప్రేమతో వేడుకుంటున్నాను. మంచిది. మీ అందరికీ నా వందనాలు.